హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని ఉత్తర పీఠికలోని మొదటి 4 శ్లోకాలను నేర్చుకుందాము. ఉత్తర పీఠిక అంటే ఏమిటి? ఫలశ్రుతి అన్నమాట. ఈ విష్ణు సహస్రనామాలను విన్నా చదివినా ఎటువంటి ఫలితాలు వస్తాయో ఈ ఉత్తర పీఠికలోని 33 శ్లోకాలలో చెప్తారన్నమాట. ఇవాళ మొదటి 4 శ్లోకాలను నేర్చుకుందాము. మొదటి శ్లోకము. ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః నామ్నాం సహస్రం దివ్యానామశేషేణ ప్రకీర్తితం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, మహాత్ముడు, కీర్తింపదగినవాడు అయిన కేశవుడు అనే విష్ణుదేవుని యొక్క సహస్ర దివ్యనామాలు పూర్తిగా చెప్పబడ్డాయి. రెండవ శ్లోకము. యాయిదం శృణుయాన్ నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ నాశుభం ప్రాప్నుయాత్ కించిత్ సోముత్రేహ చ మానవః. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే ఈ విష్ణువు యొక్క దివ్యమైన సహస్రనామాలు ప్రతిరోజు వింటారో, పారాయణ చేస్తారో, వాళ్లకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అశుభాలు రావన్నమాట. అంటే సకల శుభాలను పొందుతారు నిత్యము విన్నా పారాయణ చేసిన అన్నమాట. మూడవ శ్లోకము. వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ వైశ్యో ధన సమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్. దీని అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు వేదాంత జ్ఞానాన్ని, క్షత్రియుడు విజయాన్ని, వైశ్యుడు ధన సమృద్ధిని, శూద్రుడు సకల సుఖాలను పొందుతారు. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? విష్ణువు ధర్మబద్ధమైన కోరికలు కోరితే అవన్నీ కూడా తీరుస్తాడు అని అర్థమన్నమాట. నాలుగవ శ్లోకము. ధర్మార్థీ ప్రాప్నుయా ధర్మమర్థార్థీ చార్ధమాప్నుయాత్ కామా నవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాం. ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే, ధర్మాన్ని ఆకాంక్షించేవాడు ధర్మాన్ని, ధనాన్ని కోరేవాడు ధనాన్ని, భోగాలను కోరేవాడు భోగాలను, సంతానాన్ని అర్థించేవాడు సంతానాన్ని పొందుతారు. రేపు ఉత్తర పీఠికలోని ఇంకొన్ని శ్లోకాలను నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.